ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. ఫ్రెండ్స్ మొత్తంలో ఇవాళ ఈ వీడియో తెలంగాణ ఫార్మర్స్ రుణమాఫీకి సంబంధించి రుణమాఫీ అయ్యేనా, అసలు సాధ్యమా, మార్చి 15 లోపే ఈ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ప్రభుత్వం చాలా సర్వం సిద్ధంగా ఉంది, ఎందుకంటే మనకు ఎలక్షన్ కోడ్ రాబోతుంది కాబట్టి ప్రభుత్వం అలర్ట్ అయి రైతులకు ఇచ్చినటువంటి మాట ప్రకారం రుణమాఫీ చేయడానికి సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్కట్ తెలుసుకున్నాం. ఓకేనా, సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తానికి 33 జిల్లాల వ్యాప్తంగా మనకు సుమారుగా 88,000 పైచిలకు కోట్ల రూపాయలు కావాల్సి ఉంది. ఆ కోట్ల రూపాయలను కూడా సెపరేట్ ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వం జమ చేసింది. అండ్ నగదు కూడా అకౌంట్లో నేరుగా రైతుల ఖాతాలో జమ అయ్యే విధంగా బ్యాంక్ అధికారులతో చర్చ జరిపారు. బ్యాంకర్లకు మాత్రం ఒక విడతల వారీగా మొత్తానికి 4 విడతల్లో బ్యాంకర్లకు అప్పచెప్తామని చెప్పేసి ప్రభుత్వం ఒప్పుకుంది. ఇక ఆ రైతులు వేచి చూసినటువంటి శుభవార్త రానే వచ్చింది. మొత్తంలో అక్షరాల 2 లక్షల రూపాయలు మాఫీ కాబోతున్నాయండి. దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ చాలా క్లియర్ అండ్ వెల్కట్గా అన్ని జిల్లాల వారీగా సమగ్ర సమాచారం వీడియో కింద లింక్ ఇచ్చాము. అయినా మీకు ఎటువంటి సందేహాలు వచ్చినా, డౌట్స్ వచ్చినా వీడియో కింద కామెంట్స్లో గుర్తు చేయండి. అండ్ ఈ వీడియోని ఒక 10 మందికి షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.